హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, అలాగే తెలంగాణలో ఉండే గురుకుల స్కూల్స్లో మ్యాథ్స్ టీచర్స్కి సంబంధించిన ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి యూజ్ అయ్యే ఒక స్ట్రేంజ్ టాపిక్. మీరు టెక్స్ట్ బుక్లో ఇలాంటి టాపిక్ అసలు లేదు అన్న విషయం అందరికీ తెలుసు. అసలు టెక్స్ట్ బుక్లో ఎక్కడా కనపడని టాపిక్ మీద క్వశ్చన్స్ నేను ఎప్పుడో 10 years బ్యాకే మోడల్ పేపర్స్లో చూశాను. ఈ మధ్య రీసెంట్గా కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూడడం జరిగింది. అసలు ఈ టాపిక్ అసలు లేని టాపిక్ మీద ఎంత సింపుల్ లాజిక్తో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలనే యాజ్ ఎ ఫస్ట్ టాపిక్ ఇన్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, అలాగే గురుకుల స్కూల్స్లో ఉండే మ్యాథ్స్ టీచర్స్ కంటెంట్ దీన్ని చూస్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల నాట్ ఓన్లీ టాపిక్, ఇలా మనం పట్టించుకొని చాలా కాన్సెప్ట్ మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుందన్న విషయం ఫస్ట్ వీడియో నుంచి మీకు అర్థం కావడం కోసమే ఈ టాపిక్ చూస్ చేసుకున్నాను నేను. మనకి ఇచ్చిన సిలబస్లో ఈ టాపిక్ ఎక్కడా లేదని మీకు డౌట్ రావచ్చు. నెంబర్ సిస్టమ్ కింద దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అసలు ఏంటిది ఫైండింగ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ బిగ్గర్ పవర్స్ అంటే ఏంటి, అసలు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి దీని మీద అని మీకు ఐడియా రావడం కోసం నేను పక్కన ఒక క్వశ్చన్ రాశాను. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ 27 పవర్ 2022. ఒకసారి చూడండి, ఇది 27 పవర్ 2022, 27ని 2022 సార్లు వేసుకొని మల్టిప్లై చేయాలి. మీరు క్యాలిక్యులేటర్స్ వాడినా కంప్యూటర్స్ వాడినా చాలా పెద్దగా వచ్చే నెంబర్ మంత్స్ టుగెదర్ పడుతుంది క్యాలిక్యులేట్ చేయడానికి. అలా మంత్స్ టుగెదర్ పట్టే అంత పెద్ద వాల్యూలో యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ చూడ్డానికి ఇంపాసిబుల్గా కనపడుతున్నప్పటికీ చాలా చిన్న లాజిక్తో చిన్న కాన్సెప్ట్ మీద ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ నేను చెప్పే కాన్సెప్ట్ కూడా స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే జస్ట్ 7th or 8th క్లాస్ పిల్లలు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. క్వశ్చన్ చూస్తే అందరూ భయపడతారేమో, బట్ దీని వెనకుండే లాజిక్ మాత్రం చాలా సింపుల్. ఇలాంటివి మనం టెక్స్ట్ బుక్లో అప్ టు 8th క్లాస్ వరకు నెంబర్ థియరీలో ఉన్నప్పటికీ మనం పెద్దగా పట్టించుకోం ప్రాబ్లమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అసలు ఏంటిది, ఎలా సాల్వ్ చేస్తాం? యూనిట్ డిజిట్ ఆఫ్ 27 పవర్ 2022 అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన బేస్లో యూనిట్ ప్లేస్లో ఏముంది, 7 ఉంది. ఇప్పుడు 7కి పవర్స్ వేస్తున్నప్పుడు వచ్చే వాల్యూస్ ఎలా ఉంటాయి మనకి? సపోజ్ 7 పవర్ 1 తీసుకుందాం. 7 పవర్ 1 ఏమవుతుంది, 7 అవుతుంది. దీనికి సంబంధించిన యూనిట్ ప్లేస్ కూడా 7ఏ కదా, ఫైన్. 7 పవర్ 2 తీసుకుందాం, ఏమొస్తుంది, 49 వస్తుంది. యూనిట్ ప్లేస్లో ఏముంది, 9 ఉంది, కాబట్టి ఇక్కడ 9 రాస్తున్నాం. 7 పవర్ 3 తీసుకుందాం, 343 అవుతుంది. సో యూనిట్ ప్లేస్లో ఏమొచ్చింది, 3 వచ్చింది. 7 పవర్ 4 తీసుకుందాం, ఏదో ఒక పెద్ద నెంబర్ వస్తుంది, యూనిట్ ప్లేస్లో 1 వచ్చింది. ఎట్లా వచ్చింది సార్ అంటారేమో, ఇది దీన్ని 7తో మల్టిప్లై చేయండి. 7 3 జా 21, 2 క్యారీ అవుతుంది, అంటే ఒక పెద్ద నెంబర్ ఇక్కడ వస్తుంది. సో 1. మళ్ళీ 7 పవర్ 5 తీసుకోండి, ఒక పెద్ద నెంబర్ 7తో మల్టిప్లై చేసినప్పుడు 7 వస్తుంది. అంటే దాని అర్థం చూడండి, ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూస్తే యూనిట్ ప్లేస్లో 7 9 3 1, మళ్ళీ 7 వచ్చింది, డెఫినెట్గా మళ్ళీ 9 వస్తుంది, మళ్ళీ 3 వస్తుంది, మళ్ళీ 1 వస్తుంది. అంటే అర్థం ఏంటి, 7కి పవర్స్ మీరు పెంచుకుంటూ పోతూ ఉంటే ఈ 7 9 3 1 అనేది ఖచ్చితంగా ఇదే ఆర్డర్లో రిపీట్ అవుతూనే ఉంటాయి. ఈ 4 తప్ప వేరే ఏ డిజిట్స్ కూడా 7కి సంబంధించిన పవర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు వచ్చే నెంబర్స్లో రావు. ఇవి కాకుండా వేరేవి రావు. ఇది ఖచ్చితంగా మీరు సింపుల్గానే అర్థం చేసుకుంటారు. అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన పవర్ ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తామో చివర్లో ఈ 4గిట్లో ఏదో ఒక్క నెంబరే రావాలి. మరి ఏ నెంబర్ వస్తుందని ఎలా తెలుస్తుంది మనకంటే, చాలా సింపుల్గా ఇక్కడ వాళ్ళు ఏదైతే పవర్ ఇచ్చారో దాన్ని ఇలా పక్కకు తీసుకుందాం. తీసుకొని ఈ 2022 వాళ్ళు ఇచ్చిన పవర్ తీసుకొని దీన్ని 4తో డివైడ్ చేద్దాం. ఎందుకు 4తో డివైడ్ చేస్తున్నాం, ఎందుకు అంటే మనం ఏదైతే యూనిట్ డిజిట్ ఆఫ్ కింద 7 ఉందో 7కి సంబంధించిన యూనిట్ డిజిట్స్ ఎన్ని వచ్చాయి మనకి, 4 వచ్చాయి. కాబట్టి 4తో డివైడ్ చేస్తున్నాం. ఒకవేళ 3 వస్తే 3తో డివైడ్ చేసేవాడిని, 5 వస్తే 5తో డివైడ్ చేసేవాడిని. సో ఇప్పుడు 4తో డివైడ్ చేస్తే 4 5 are 20, 2 దించుకుంటాం, 0 పెట్టుకుంటే మళ్ళీ 2 పెట్టుకుంటాం, ఏమొచ్చింది, రిమైండర్ 2 వచ్చింది. రిమైండర్ 2 వచ్చింది కాబట్టి ఈ రిమైండర్ ఎక్కడైతే ఉందో పవర్లో, సో ఇప్పుడు దీనికి సంబంధించిన యూనిట్ డిజిట్ ఏదో అదే మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ రిమైండర్ 2 కాకుండా 1 వస్తే 7 అవుతుంది, రిమైండర్ 3 వస్తే 3 అవుతుంది.
రిమైండర్ 0 వస్తే ఎట్లా? రిమైండర్ 4 వచ్చే ఛాన్స్ లేదు. 4తో డివైడ్ చేస్తున్నప్పుడు మనకి 0 నుంచి 3 వరకే వస్తాయి. రిమైండర్ 0 వచ్చినప్పుడు మనం తీసుకుంటాం. సో రిమైండర్ కనుక 1 వస్తే యూనిట్ డిజిట్ వచ్చేసి 7 అవుతుంది. 2 వస్తే 9 అవుతుంది. 3 వస్తే 3 అవుతుంది. 4 వస్తే 1 అవుతుంది. సో చాలా సింపుల్ వన్. వాళ్ళు ఇచ్చిన పవర్ని ఇలా పక్కకు తీసుకుంటాం. 7కి హౌ మెనీ డిఫరెంట్ డిజిట్స్ కెన్ బి ఫార్మ్డ్ వెన్ ద పవర్స్ ఆర్ రైజింగ్ అని చెక్ చేసుకుంటాం. దాంతో డివైడ్ చేస్తాం. వచ్చిన రిమైండర్ ఇక్కడ ఎక్కడుందో చూస్తాం. ఖచ్చితంగా 4తో డివైడ్ చేసినప్పుడు 4 రాదు. దీన్ని 0 కింద కన్సిడర్ చేస్తాం. సో 0 వచ్చినప్పుడు ఇది తీసుకుంటాం. చాలా సింపుల్ లాజిక్. దీన్ని మీరేమి గుర్తుపెట్టుకొని యాజ్ ఎ ఫార్ములాగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేయొచ్చు. సపోజ్ ఇదే క్వశ్చన్ నేను వేరే డిజిట్స్తో వేరే నెంబర్స్తో తీసుకుంటున్నాను. దీని మీద రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ అన్ని క్వశ్చన్స్కి ఒకే లాజిక్. అప్పటికప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ కాకుండా ఐ సే దట్ సమ్ అదర్ నెంబర్ తీసుకుంటున్నాను నేను. 38 పవర్ 2019 వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ అని అడుగుతున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఓన్లీ యూనిట్ డిజిట్లో 8 ఉంది. 8కి సంబంధించిన పవర్స్ 8 పవర్ 1 8 అవుతుంది. యూనిట్ డిజిట్ 8 అవుతుంది. 8 పవర్ 2 64 అవుతుంది. యూనిట్ డిజిట్ 4 అవుతుంది. 8 పవర్ 3 512 అవుతుంది. సో యూనిట్ డిజిట్ 2 అవుతుంది. 8 పవర్ 4 ఎంతన్నా రానివ్వండి 6 వస్తుంది. దీన్ని 8తో మల్టిప్లై చేసి 4096 వస్తుంది. సో 6 వచ్చింది. మళ్ళీ 8 పవర్ 5 8 వస్తుంది. వాట్ డస్ ఇట్ మీన్? 8426 మళ్ళీ 8తో స్టార్ట్ అయింది. అంటే 8కి సంబంధించి పవర్ రైజ్ చేసుకుంటూ వెళ్తే ఈ 8426 అనే ఈ 4 డిజిట్స్ కంటిన్యూగా అదే ఆర్డర్లో రిపీట్ అవుతూ వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? 2019 పక్కకు తీసుకుందాం. 4తో డివైడ్ చేస్తున్నాం. 4తో డివైడ్ చేస్తున్నాం. 4తో డివైడ్ చేసేటప్పుడు ఏమవుతుంది మనకి? 4 5 జర్ 21 0 పెట్టుకుంటే 19 4 4 జర్ 16 రిమైండర్ 3. సో రిమైండర్ 3 వచ్చింది. రిమైండర్ 3 ఎక్కడ ఉంది పవర్లో? ఇక్కడ 1 ఉంటే 8 తీసుకునేవాళ్ళం, 2 ఉంటే 4 తీసుకునేవాళ్ళం. 3 వచ్చింది కాబట్టి ఆన్సర్. సో 3కి సంబంధించిన యూనిట్ డిజిట్ ఏముంది? 2 ఉంది. ఒకవేళ ఇక్కడ 0 వచ్చి ఉంటే ఇది తీసుకునేవాళ్ళం. అంటే ఒకవేళ ఇక్కడ 2020 అని ఉండింటే ఇప్పుడు ఇక్కడ 2020 అయిపోయి 0 వస్తుంది. ఇక్కడ 0 వచ్చినప్పుడు 4 తీసుకునేవాళ్ళు. సో ఇలా చాలా సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే కొన్నిసార్లు స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో చెప్తున్నాను నేను. ఇదే కాన్సెప్ట్ మీద చాలా సింపుల్గా అయిపోయింది. మీరు ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేయగానే ఇంతేనా అనుకుంటారు. బట్ సేమ్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ పెంచడానికి డెఫరెంట్గా ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇదే క్వశ్చన్ కాస్త హెవీ క్యాలిక్యులేషన్ ఉండేలాగా ఎలా ఇస్తారో ఒక్కసారి చూడండి. ఫైండ్ ది యూనిట్ డిజిట్ ఆఫ్, జాగ్రత్త చూడండి ఇక్కడ, 7 పవర్ 2019 ఇంటూ 8 పవర్ 2020 మైనస్ వి గో విత్ 9 పవర్ 2018 ఇలా తీసుకుంటారు. అసలు చూడండి 3 సపరేట్గా ఇచ్చారు. మధ్యలో చూడ మల్టిప్లికేషన్ పెట్టారు, ఒక చోట అది పెట్టారు. కొంచెం సింప్లిఫై చేయడం కోసం నేను ఇక్కడ ప్లస్ పెట్టుకుంటాను. 7 పవర్ 2019 8 పవర్ 2020 మైనస్ 9 పవర్ 2018 ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూలో ఒకట్ల స్థానంలో ఉండే అంకె ఏంటి? సో ఇది చూడ్డానికి పెద్దగా కనపడుతుంది, కానీ ఇఫ్ యూ నో ద లాజిక్ ప్రాపర్లీ, కరెక్ట్గా లాజిక్ తెలిస్తే. సో ఇప్పుడు ఏం చేస్తాం? 7కి ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం ఇందాక, 4 డిజిట్స్ అని తెలిసింది. అలాగే 8కి కూడా 4 అనేది తెలిసింది. 9కి ఏంటో మనం తర్వాత చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 గురించి మాట్లాడదాం. 7 పవర్ 2019 గురించి మాట్లాడితే 2019ని 4తోనే కదా డివైడ్ చేయాల్సింది. ఎందుకు 4? 7కి 4 డిఫరెంట్ డిజిట్స్ వచ్చాయి. సో 4 5 జర్ 20, సో 4 4 జర్ 16, రిమైండర్ 3 వచ్చింది. రిమైండర్ 3 వచ్చిందంటే 7 పవర్ 3 ఎంతైతే ఉంటుందో దాంట్లో ఉండే యూనిట్ డిజిటే దీనికి కావాల్సిన యూనిట్ డిజిట్. సో 343 వచ్చింది. అంటే దీనికి, అంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దీనికి ఒక పెద్ద నెంబర్ ఎండింగ్ విత్ 3 అనే కదా అర్థం. ఒక పెద్ద నెంబర్ ఎండింగ్ విత్ 3 యూనిట్ ప్లేస్లో లేదా ఒకట్ల స్థానంలో 3 ఉందని అర్థం. ఇది అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద 8 పవర్ 2020. సో ఇక్కడ చూడండి 8 పవర్ 2020 ఏంటి?
8కి కూడా 4 డిజిట్స్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. 2020 4తో డివైడ్ చేస్తున్నా. 4 5 are 20. ఏమొచ్చింది? 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చినప్పుడు 8 పవర్ 4 క్యాలిక్యులేట్ చేస్తాం మనం. 8 పవర్ 4కి ఎంత వచ్చింది? మనకి 8 పవర్ 1కి 8 వచ్చింది, 8 పవర్ 2కి 4 వచ్చింది, 8 పవర్ 3కి 2 వచ్చింది, 8 పవర్ 4కి 6 వచ్చింది. అంటే ఇది ఈ నంబర్ ఒక పెద్ద నంబర్ ఎండింగ్ విత్ 6. ఇకపోతే చివరిది 9 పవర్ 2018. 9కి అసలు మనం ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేయలేదు. చూద్దాం ఒక్కసారి. 9 పవర్ 1 9 తెలుసు మనకి. 9 పవర్ 2 81 అవుతుంది. అంటే ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. 9 పవర్ 3 చూడండి 729 అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది? మళ్ళీ 9 వచ్చింది. సో 9 1 మళ్ళీ చేస్తే మళ్ళీ 9 1 వస్తుంది. అంటే ఇంతకుముందు 7కి 4 డిజిట్స్ వచ్చాయి, 8కి 4 డిజిట్స్ వచ్చాయి, 9కి మాత్రం ఓన్లీ 2 డిజిట్స్ వచ్చాయి. వస్తే 9 రావాలి లేదా 1 రావాలి. సో ఇప్పుడు ఒక్కసారి చెక్ చేద్దాం. ఆ పవర్లో ఏమి ఇచ్చారు? 2018. దీన్ని 2తో డివైడ్ చేస్తున్నా. 2తో ఎందుకు డివైడ్ చేస్తున్నా? ఓన్లీ 2 డిజిట్సే ఉన్నాయి కాబట్టి 2తో డివైడ్ చేస్తున్నా. చేస్తే ఏమవుతుంది చూడండి. సో 1009 వచ్చి రిమైండర్ 0 వస్తుంది. అంతేనా? రిమైండర్ 0 వచ్చిందంటే ఏం చెక్ చేస్తాం? రిమైండర్ 1 వస్తే తీసుకుంటాం, 2 వస్తే రిమైండర్ 0 వస్తే 1 తీసుకుంటాం. సో అంటే అర్థం ఏంటి? ఇది ఒక పెద్ద నెంబర్ ఎండింగ్ విత్ 1 అని. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది రబ్ చేస్తున్నాను. 7 పవర్ 2019 అనేది ఒక బిగ్ నంబర్, యూనిట్ ప్లేస్లో 3 ఉంటుంది. 8 పవర్ 2020 అనేది ఒక బిగ్ నంబర్, యూనిట్ ప్లేస్లో 6 ఉంటుంది. 9 పవర్ 2018 అనేది కూడా ఒక బిగ్ నెంబర్, యూనిట్ ప్లేస్లో 1 ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అర్థం కావడం కోసం నేను ఒక పెద్ద నెంబర్ ఇక్కడ 3, ఒక పెద్ద నెంబర్ ఇక్కడ 6 మైనస్ ఒక పెద్ద నెంబర్ ఇక్కడ 1. సో ఏమవుతుంది చూడండి. ఈ వాల్యూ ఎంత అని మనకు అనవసరం, యూనిట్ ప్లేస్లో ఏమొస్తుందని మాత్రమే చూస్తాం. 3 + 6 ఇవి రెండు యాడ్ చేస్తున్నాం కాబట్టి వీటి మధ్య ప్లస్ జరుగుతుంది, అడిషన్ జరుగుతుంది, ఇక్కడ మైనస్ జరుగుతుంది. ఇవి రెండు యాడ్ చేస్తే 9 అయింది. 9లోంచి 1 పోతే 8 అయింది. సో ఈ 8 అనేది ఏమవుతుంది? మనకి వచ్చే ఫైనల్ ఆన్సర్ ఏదైతే ఉందో దాంట్లో యూనిట్ డిజిట్ అవుతుంది. సో దీనికి సంబంధించిన యూనిట్ డిజిట్ లేదా ఒకట్ల స్థానంలోని అంకె అనేది 8 అవుతుంది. సో చూడండి ఎంత చిన్న లాజిక్తో ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మోర్ దాన్ 2 to 3 minutes పడుతుంది, కానీ మీరు సాల్వ్ చేస్తే వితిన్ 1 minute సాల్వ్ చేయొచ్చు. అండ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కనుక నేను చెప్పిన ఏ కాన్సెప్ట్ అయినా బియాండ్ 10th క్లాస్ దాటి ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో వచ్చేవి కావు. ఇవి జస్ట్ పవర్స్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది 7th క్లాస్ నుంచే పిల్లలకి నేర్పిస్తాం. 8th క్లాస్లో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, ఘాతాలు ఘాతాంకాలు అని టాపిక్ ఉంది. అలా మనం రెగ్యులర్గా ఫార్ములాస్ మాత్రమే నేర్చుకొని చేసే టాపిక్లో మనం ఎవ్వరము పట్టించుకొని ఒక చిన్న లాజిక్ మీద ఫ్రేమ్ చేయబడిన క్వశ్చన్ ఇది. ఈ టాపిక్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి యాజ్ ఎ ఫస్ట్ టాపిక్ అంటే మనం రెగ్యులర్గా చూసేవి అందరూ చేస్తారు, బట్ ఇంకా డీప్ అనాలిసిస్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడం కోసమే నేను ఈ పర్టికులర్ టాపిక్ యాజ్ ఎ ఫస్ట్ టాపిక్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అలాగే గురుకుల మ్యాథ్స్ ఎగ్జామ్కి సంబంధించిన కంటెంట్ గురించి చూస్ చేసుకున్నాను. హోప్ ఎంత డీప్ అనాలిసిస్ అనేది అవసరమో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఎంటైర్ వీడియో వల్ల. సో ఇది చాలా సింపుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్ కూడా. దీని మీద క్వశ్చన్స్ అంటారా ఎవరో ఇస్తారని మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీకు ఐడియా రావడం కోసం మీరే రకరకాల నెంబర్స్ తీసుకొని యూనిట్ డిజిట్ క్యాలిక్యులేట్ చేయండి. నంబర్ ఎంత పెద్దగా ఉన్నా పర్లేదు, మనం చూడాల్సింది ఈ చివరి నెంబర్ మాత్రమే. ఇది కింద బేస్లో ఎంత పెద్ద నెంబర్ ఉన్నా సరే యూనిట్ ప్లేస్లో ఉండే నెంబర్, దానికి సంబంధించిన పవర్, ఇది మాత్రమే కన్స్ట్రక్ట్ చేస్తాం, దాని మీద ఈ లాజిక్ అప్లై చేస్తాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను అంటే ఈ ఎంటైర్ ఎక్స్ప్లెనేషన్లో 7, 8, 9 గురించే వచ్చాయి. మిగిలిన డిజిట్స్ ఇలా ఉన్నప్పుడు వాటికి సంబంధించిన రిపీటెడ్ డిజిట్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ క్వశ్చన్స్ ఇస్తే ఎలా చేస్తామని మీరు ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన పవర్స్లో బిగ్గర్ నెంబర్ తీసుకోండి, ఇక్కడ కూడా డిఫరెంట్ నెంబర్స్ తీసుకోండి, మీరు ట్రై చేయండి. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేసే టాపిక్ ఇది. హోప్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసినంత మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. యువర్స్ హరగోపాల్.